కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. జగన్ కి రాజకీయంగా అండగా ఉండేందుకే కాపు ఉద్యమం నడుపుతున్నారని ఆరోపించారు. కాపులను వాడుకుంటూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖ, ఇందులో ఉన్న కంటెంట్ కానీ లేకపోతే వాడిన భాష కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం గారి అసలు లక్ష్యం ఏంటి, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? నిజంగా మీరు కాపు జాతికి మేలు చేయాలి, కాపులకు న్యాయం చేయాలి అని కాపుల కోసం మీరు ఆరాటపడుతున్నారా? లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పర్యవేక్షణలో ఒక రాజకీయ పోరాటం చేయాలని ఉపలాటపడుతున్నారనేది మాకైతే అర్థం కావట్లా. మీరు దీన్ని రాజకీయం చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు ఇటువంటి లేఖలు రాస్తే దీనివల్ల కాపులు శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా మీకు తెలియదా? ఆయనకి ఎలా ఉందంటే కాపు జాతి మొత్తం నా వెనకాల ఉందంటాడు. ఎవరిచ్చారు ఆయనకు ఆ మాట అంటానికి? కులం యొక్క శ్రేయస్సు, కులం యొక్క సంక్షేమం, అభివృద్ధి నిజంగా మీరు కోరేవాళ్ళు అయితే ఇటువంటి ఒక క్లిష్టమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరు కూడా సహకరించి ఈ కాపులకు శాశ్వతంగా ప్రయోజనం కలిగేదానికి మీరు కూడా తోడ్పాటు అందించడం తప్ప మీరు రాజకీయ ప్రలోభాలకో లేకపోతే రాజకీయ ట్రాప్లోనూ పడిపోయి మీరు ఇటువంటి లేఖలు రాస్తే ఇవి శాశ్వతంగా కాపులకు నష్టం కలిగిస్తాయి తప్ప ప్రయోజనం కలిగించు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా